హలో! వెల్కమ్ టు మై ఛానల్. సో, డీసీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ అయితే చాలా థ్రిల్లింగ్‌గా జరిగింది. 180+ స్కోర్ చేసినప్పటికీ ఆహ్, డీసీ తర్వాత చేజింగ్ వచ్చిన ఆర్ఆర్ మాత్రం చాలా చితికిలబడింది. 20 ఓవర్ల ఐదో బాల్‌కి ధ్రువ్ జురెల్ సెకండ్ రన్‌కి నిరాకరించాడు. ఒకవేళ అతను గనుక సెకండ్ రన్‌కి వచ్చి ఉండుంటే ఖచ్చితంగా అది ఆర్ఆర్ మ్యాచ్. బట్ మరి అది యాదృచ్చికమా లేకపోతే కావాలనా లేకపోతే నేనే విన్నింగ్ షాట్ కొట్టాలనే ఒక ఉద్దేశంతోని కావచ్చు. ధ్రువ్ జురెల్ అయితే సెకండ్ రన్‌కి రాకపోవడం వల్ల మ్యాచ్ టైగా జరిగింది. సూపర్ ఓవర్ 2021 తర్వాత మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత ఐపీఎల్‌లో సూపర్ ఓవర్ జరగడం జరిగింది. సో, ఆ సూపర్ ఓవర్‌లో డీసీ 11 డీసీ బౌలింగ్ చేయగా ఆర్ఆర్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఆ సూపర్ ఓవర్‌లో 11 రన్‌లు మాత్రమే చేయగలిగింది. ఇందులో విడ్డూరం ఏంటంటే నో బాల్‌కి అందులో ఫ్రీ హిట్‌కి ఆర్ఆర్ టీమ్ అనేది రన్ ఔట్ చేయడం జరిగింది. అసలు ఈ హిట్‌మేర్‌ని తీసుకోవడమే తప్పు. అలాంటి సూపర్ ఓవర్‌లో హిట్‌మేర్‌ని తీసుకోవడమే తప్పు. బట్ అందులో ఇంకా రన్ ఔట్ అవ్వడం అనేది నిజంగా ఒక అబ్సల్యూట్‌లీ సినిమా అనుకోవచ్చు. 2 రన్ ఔట్‌లే జరిగాయి. ఒకటి రియాన్ పరాగ్‌ది రన్ ఔట్, అలాగే జైస్వాల్ కూడా రన్ ఔట్ చేయడం జరిగింది. స్టార్క్‌ని మెచ్చుకోవచ్చు. అసలు స్టార్క్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత, అలాగే శ్రేయస్ అయ్యర్ పర్ఫార్మెన్స్ కూడా చూసిన తర్వాత అసలు కేకేఆర్ ఎలా వీళ్ళని వదులుకుంది. ఇంత మంచి ప్లేయర్స్‌ని కేకేఆర్ వదులుకోవడం నిజంగా కేకేఆర్ బ్లండర్ మిస్టేక్ చేసిందనుకోవచ్చు. స్టార్క్ లాంటి బౌలర్‌ని వదులుకోవడం నిజంగా అది కేకేఆర్ చాలా పెద్ద మిస్టేక్ చేసిందనుకోవచ్చు. కేవలం స్టార్క్ బౌలింగ్ వల్లనే డీసీ అయితే గట్టెక్కిందనుకోవచ్చు. నో బాల్ ఏసినప్పుడు కూడా రన్స్ చాలా కట్టడి చేసి కేవలం 11 రన్‌లు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఆహ్, మన డీసీ మాత్రం కేఎల్ రాహుల్ అయితే చాలా బాగా ఆడాడు. అలాగే స్టబ్స్ కూడా చాలా బాగా ఆడడం జరిగింది. ఈజీగా గెలిచేశారు. చాలా అంటే చాలా ఈజీగా గెలిచేశారు. సందీప్ శర్మ ఎందుకో తడబడ్డాడు. సందీప్ శర్మ డెత్ ఓవర్‌లో పెద్దగా ఉండదు. కేవలం సందీప్ శర్మ విరాట్ కోహ్లీని ఇప్పటికి 7 సార్లు అవుట్ చేశాడు. అలాగే 2 సార్లు ధోనిని మ్యాచ్ ఫినిష్ చేయకుండా చేశాడు. అలా మంచి బౌలరే. బట్ ఎందుకంటే ఆ రోజు అతనికి కాకపోవడం వల్ల వన్ డే అంటే ఒక ఓవర్‌ని చూసి మనం ఎప్పుడు కూడా డిసైడ్ చేయకూడదు. సందీప్ శర్మ చాలా మంచి బౌలర్. తన బాల్స్ చాలా లోవర్‌గా వస్తుంది. బట్ తన తనది కాకపోవడం వల్ల సందీప్ శర్మ బౌలింగ్ పెద్దగా రాణించలేకపోయాడు. సో, ఈ డీసీ ఈజీగా విన్ అవ్వడం జరిగింది. కానీ ఇక్కడ పెద్ద మిస్టేక్ ఏంటంటే ఆర్ఆర్ ఈజీగా రన్ అవుట్ అయింది. ఏదో ఈజీగా అంటే మాకు పెద్ద ఇంటెంట్ లేదు అన్నట్టు విధంగా జరిగింది. అసలు ధ్రువ్ జురేల్ గనుక 20 ఓవర్ల 5వ బాల్‌కి గనుక సెకండ్ రన్ వచ్చుంటే గనక అక్కడే మ్యాచ్ క్లోజ్. అక్కడే అయిపోయేది. అక్కడ రన్ వచ్చేది. ఆల్రెడీ కేవలం 3 వికెట్లే పడింది. ఇంకా వెనకాల చాలా వికెట్స్ ఉన్నాయి. ఒకవేళ రన్ అవుట్ అయినా కూడా కొత్త బ్యాట్స్‌మెన్ వచ్చి కూడా కొట్టే కేపబిలిటీ ఉన్న బ్యాట్స్‌మెన్సే ఉన్నారు. అదే 9th వికెట్ ఈ వికెట్ అవుట్ అయితే ఆల్ అవుట్ అయిపోతాం అన్నప్పుడు సెకండ్ రన్‌కి రాకపోతే ఛాన్స్ ఉండకపోవచ్చు. బట్ అక్కడ ఛాన్స్ ఉన్నా కూడా అతను రాలేదు. సో, అక్కడే పెద్ద ఆర్ఆర్‌కి పెద్ద మైనస్ అని అనుకోవచ్చు. నో బాల్‌కి ఫ్రీ హిట్‌గా అవుట్ అయ్యాడంటే ఎంత పెద్ద దరిద్రం అర్థం చేసుకోవచ్చు. సో, ఓవరాల్‌గా అయితే ఆర్ఆర్ చోకింగ్ చేసింది అనుకోవచ్చు. ఆర్ఆర్‌కి చాలా బ్యాడ్ లక్ జరుగుతుంది ఈ సీజన్‌లో కూడా. ఎప్పుడో 2008లో వీళ్ళు కప్పు కొట్టారు. ఇప్పటివరకైతే అసల ఆ ఛాన్స్ కూడా ఆ ఇంటెంట్ కూడా లేదు. సంజు సామ్సన్ తన వంతు ట్రై చేసినప్పటికి తన గాయం కారణంగా తన బ్యాటింగ్ కూడా చేయలేకపోయాడు. సో, ఆర్ఆర్ బ్యాడ్ ఫేస్ అయితే కంటిన్యూ అవుతుంది. మరి వాళ్ళు బౌన్స్ బ్యాక్ అవుతారా? ఇప్పటికున్న సిట్యుయేషన్ ప్రకారం చూస్తే ఆర్ఆర్ ప్లే ఆఫ్‌కి వెళ్ళే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. సో, చూడాలి వాళ్ళు ఏ విధంగా రాణిస్తారనేది. ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.